నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేయడానికి గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గాయత్రి గారు నమస్కారం అండి. గురుగారు, అసలు ఈ సంవత్సరం పేరేంటండి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. తల్లి, ఈ సంవత్సరం పేరు ఫస్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్క స్టెప్ కొంచెం డీప్గా చెప్తాను. నారద మహర్షికి 60 మంది కుమారులు ఉన్నారు. ఒక యుద్ధంలో వాళ్ళంతా చనిపోతారు. తండ్రి కాబట్టి బాధ ఉంటుంది కదండి. 60 మంది కుమారులు చనిపోతే విష్ణుమూర్తి దగ్గర ఇంకా నారాయణ నారాయణ అంటూ ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర ఏడుస్తాడు. అప్పుడు నీ కొడుకులు నిజంగా చనిపోలేదు, కాలపురుషుడి దగ్గర ఉండేసి ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క కొడుకు రక్షించుకుంటూ రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడని విష్ణుమూర్తి వరం ఇస్తాడు. అందుకని ఈ 60 సంవత్సరాల పేర్లు అనమాట ఇవి మనకి. ఈ 60 సంవత్సరాలకు ఒక్కొక్క పేరు నారద మహర్షి యొక్క కుమారుల పేర్లు ఇవి. ఇది చాలా మందికి తెలియదు అనమాట. అయితే ఆ సంవత్సరంలో ఆయన కుమారుడు ఒక ఆయన హెడ్ దీనికి. ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. అంటే ఈ సంవత్సరం అంతా నువ్వు అందరినీ ఇలా జాగ్రత్తగా చూసుకో, కాపాడుకో, సృష్టిని రక్షించు, ఈ కాలపురుషుని గమనంలో వాళ్ళందరినీ వాళ్ళ విధులు చేసే విధంగా చూడమని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. అందుకని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కుమారుడు అధ్యక్షుడు కాబట్టి వాళ్ళ స్టైల్ దీన్ని కాపాడుతూ ఉంటారు. ఈ కుమారుడి పేరు పరాభావ నామ సంవత్సరం. అది పరాభవం అంటే మనకు అందరికీ ఉంటుంది. అభావం అంటే ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది. పరా అంటే దూరంగా ఉండు అని. అంటే మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, ఇన్సెక్యూరిటీస్కి మనం దూరంగా ఉండాలి అని దాని మీనింగ్. అంతేగాని అవమానం జరుగుతుంది అది ఇది జరిగిపోతుందని కాదు. మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, ఆత్మన్యూన్యత భావానికి, పిరికితనానికి దూరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని. మరి అది ఎలా జరుగుతుంది? ఎప్పుడు మనిషి ధైర్యంగా ఉంటాడండి, ఎప్పుడైతే ధర్మబద్ధంగా తనంతా తను ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడో, ధర్మో రక్షిత రక్షత, ఆ ధర్మం వాళ్ళని కాపాడుతుంది. అందుకని ఎప్పుడైతే ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటామో ఎప్పుడు ఎవరికి భయపడడా మనిషి ధైర్యంగా ఉంటాడు. అందుకని ధైర్యలక్ష్మి వస్తుంది. ఎప్పుడైతే ధైర్యలక్ష్మి వస్తుందో సంతానలక్ష్మి, వరలక్ష్మి, అన్ని లక్ష్మి, ఐశ్వర్యాలకు అన్ని లక్ష్మిలు వచ్చేస్తూ ఉంటారు. ధనం కూడా చేస్తుంది. అందుకని మరి మనం ఎందుకు కొన్నిసార్లు మనం తెలుసో తెలవక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురవుతాం. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటాం, ఏదో రాంగ్ కమిట్మెంట్ ఇచ్చేసి ఆవేశం చేసేస్తూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలి? మరి మన కరెక్ట్ మార్గంలోకి రావాలి కదా. ఆ కరెక్ట్ మార్గానికి రావడానికి ఈ 7 బేస్ అనమాట. అందుకని మన పూర్వకాలంలో లేదంటే గతంలో ఏదైనా మిస్టేకులు చేసినా, తెలుసో తెలవక అధర్మ మార్గంలో ప్రయాణించిన మనకున్న భ్రమలన్నీ పటాపంచలైపోయేసి వాళ్ళ పరాభవం, అవమానానికి గురయ్యి, అపజయానికి గురయ్యేసి, భంగపడి రియాలిటీ తెలుసుకొని మళ్ళా సన్మార్గంలో రావాల్సిన సంవత్సరం కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. ఓకే, తప్పకుండా గురుగారు. ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయిన మీనరాశి వారి గురించి మాట్లాడుకుందాం. మీనరాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది? ఆదాయము, వ్యయము, రాజపూజము, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు పాటించమంటారు ఒకసారి తెలియజేయండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు శ్రీ పరాభావ నామ సంవత్సరంలో మీనరాశి వారికి అష్టైశ్వర్యాలు కలిగించాలి, భోగభాగ్యాలు కలిగించాలి, సుఖం, సౌఖ్యం, ఆనందం, ఉత్సాహం ప్రతిదీ వీళ్ళ దగ్గర ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. తప్పకుండా గురుగారు. ఆనందంగా ఉండాలి మనం కోరుకుందాం. ఈ సందర్భంగా స్వర్ణలక్ష్మి అమ్మవారిని అమ్మవారి యొక్క కృపా కటాక్షం వీళ్ళ మీద బాగా పుష్కలంగా ఉండాలి. ఎంత బాగా ఉండాలంటే వీళ్ళకి బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండాలి. అంటే ఏంటి? నచ్చింది దగ్గరున్నా లేకపోయినా, కావాల్సిన వాళ్ళ దగ్గరున్నా లేకపోయినా వీళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉండగలగాలి. ప్రతిదీ వీళ్ళు శోభాయమానంగా, దివ్యంగా, పవిత్రంగా వీళ్ళ కళ్ళతో ప్రతిదీ వీళ్ళకి కనిపిస్తూ ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఇలాంటి మనస్తత్వం వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఎలా ఉండటమే బ్రహ్మజ్ఞానం, బ్రహ్మతత్వం అంటారు. ఇంక వేరే ఏమీ లేదంటాడ. ఇది ఉండాలని. ఎందుకంటే అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. పరబ్రహ్మ అంటే ఆనందంగా, ఉత్సాహంగా ఉండటం. అలాంటి ఎక్కడైతే ఉందో అక్కడ అమ్మవారు ఉంటారు. ఆ స్వభావం వీళ్ళకి కలిగి ఉండాలి. రెండోది, అమ్మవారికి రాజ్యం దేహి. అమ్మవారు వీళ్ళకి ఒక అధికారాన్ని, ఒక పవర్ని, ఒక స్టేటస్, ఒక సింబల్, ఒక పౌరుషం, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ వాళ్ళకి చక్కగా ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. వీళ్ళు ఒక మాట చెప్తే 10 మంది వీళ్ళ మాటకి కట్టుబడి ఉండేసి చక్కగా వీళ్ళకి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన విధంగా పనిచేసే ఒక నాయకత్వ లక్షణాలు, అలాంటి సామర్థ్యం వీళ్ళకి రాసి వాళ్ళకి ఉండాలని మనం కోరుకుందాం. ధనం దేహి. వీళ్ళకి విపరీతమైన ధనం ఉండాలి. ఇంటి నిండా ధనం, ఆఫీసులో ధనం, షాపింగ్ మాల్కి వెళ్తే షాపింగ్ మాల్ ధనం,
వీళ్ళకి వ్యాలెట్స్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి, వాళ్ళు మోసే ఆ బ్యాగులు, పర్సులు ఇట్లా ధనం ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇన్ కేసు వీళ్ళ శత్రువులు ఇంటికి వీళ్ళకి ఏదైనా శుభకార్యానికి దేనికి పిలిచినప్పుడు వెళ్ళక తప్పదు కదండి. వెళితే వీళ్ళ యొక్క పాద మహిమతోటి, ఓకే, వీళ్ళ యొక్క ప్రెజెన్స్ అక్కడ ఉండటంతో వాళ్ళ ఇంటి కూడా ధనమయమైపోవాలి. ఎవరికైనా ఏదైనా కనుక బాధ వచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఉంటే వాళ్ళ బాధలన్నీ పోవాలి. అట్లాంటి పవరు, శక్తి అమ్మవారికి వీళ్ళకి ఇవ్వాలని, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి, వాళ్ళ మనసులో ఎలాంటి చిన్న చిన్న కోరికలు ఉన్నా కానీ అమ్మవారి ఆ కోరికలన్నీ తక్షణమే నెరవేర్చాలని శ్రీ పరాభావ నామ సంవత్సరంలో వీళ్ళకి అష్టైశ్వర్యాలు వీళ్ళ ఇంటి చుట్టూ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం అన్నారు. తప్పకుండా గురుగారు. వీళ్ళకి ఏ రాశికి లేని ఒకే ఒక అద్భుతం ఈ ఒక్క రాశికే ఉంటుందండి. మీరు చాలామంది నాలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు. అదేంటంటే ఈ మీనరాశి వాళ్ళు మాత్రం ప్రతి రాశితో కలిసిపోతారండి. హైయెస్ట్ కంపాటిబిలిటీ ఉన్న రాశి ఏంటి అంటే మీనరాశి అని చెప్తారు. రెండోది ఎందుకు ఈ స్వభావం అంటే వాటి నీటికి సంబంధించిన రాశి. నీళ్ళు ఎలా ఉంటుందంటే అందరిలో కలిసిపోతూ ఉంటుంది కదా. రెండోది జలతత్వ రాశి అంటారు. రెండోది ఈ రాశి వాళ్ళకి మెయిన్ 2 చేపలు ఉంటుంది. ఒక చేప కిందకి, ఒక చేప పైకి ఉంటుంది. మీరు గమనించారా? వీళ్ళు క్రైసిస్లో ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తుంటారు. సో వీళ్ళు క్రైసిస్లో ఉన్నా కానీ వేరే వాళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటారు అనమాట. అంటే అవకాశాలు రిపీటెడ్గా చేసుకుంటారు, ఇలాగరనమాట. మనకి బాహుబలిలో ఒక మూవీ ఉందండి, అది అక్కడెక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఈ రాశి వాళ్ళకి ఇలా బాహుబలి మూవీ అది బాగా వైరల్ అయిపోయిందండి. అది చాలామంది కాల్ చేశారు, చాలా బాగా చెప్పారండి అని. అది ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ బాహుబలి సిరీస్ 1, 2లో సిరీస్ 1 బిగినింగ్లోనే టైటిల్స్ పడేటప్పుడే ఒక సాంగ్ వస్తుంది, జీవనది ప్రాణనది అని చెప్పేసి. వాగులే అడ్డు వచ్చినా, రాళ్ళులే అడ్డు వచ్చినా ఆగనది ఈ ప్రవాహం అని చెప్పి ఒక సాంగ్ ఉంటుందండి, జీవనది అనేది. ఆ పాట ఎగ్జాక్ట్లీగా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ జలపాతాలే వచ్చిన నీళ్ళు అక్కడి నుంచి పై నుంచి తాగుతుంది, ఆగదు, మళ్ళా పైకి పారుతూనే ఉంటుంది. మధ్యలో కొండలు వస్తుంది, ఆగుతుందా, తన గమ్యం మార్చుకుంటుంది. ప్లస్ ఈ ప్రవాహం పడి అలలు పడి ఈ రాళ్ళు కూడా మెత్తగా స్మూత్గా అయిపోతాయి అంట. అందుకని ఈ మీనరాశి వాళ్ళు ఎన్ని వచ్చినా ఏది వచ్చినా కానీ ఆగకుండా స్మూత్గా కూల్గా నవ్వుగా వెళ్ళిపోతూ ఉంటారండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఈ రాశి వాళ్ళకి ఏళ్ళు నడిచింది బాగా తీవ్రంగా ఉంది లాస్ట్ ఇయర్. బాగా సఫర్ అయిన రాశులు ఈ రాశి ఒకటి. చూడండి వాళ్ళు ఎంత తమాషా అంటే, అందుకని ఈ రాశి వాళ్ళని డబ్బులు ఇష్టం. వాళ్ళు ఎన్ఆర్ఐలు, నాకు 2 భార్యాభర్తలు, బిజినెస్లు అన్నీ చేసుకున్నారు, బాగా సెటిల్ అయిపోయారు. వాళ్ళు బిజినెస్లు బాగా డౌన్ అయిపోయింది, రాశి వాళ్ళకి ఇబ్బంది పడి గురువుగారు మీ వీడియో చూసామండి, మీ మీద నమ్మకం ఉంది, మాకు కొంచెం పరిహారాలు అవి చెప్పండి అంటే చెప్పా, ఇలా అన్నీ ఉన్నాయండి అని. సరేనండి, మీరు బాగా రీసెర్చ్ చేయండి, కావాల్సిన డబ్బులు మేము ఇస్తామని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా చాలా అమౌంట్ నాకు వేసారండి. వాళ్ళ గురించి చూడండి. అందుకని వాళ్ళు ఇబ్బందుల్లో పడుతూ వేరే వాళ్ళకి హెల్ప్ చేశారు, చూడండి నాకు హెల్ప్ చేశారు. రెండోది, ఆ డబ్బుతో నేను బాగా వాళ్ళకి అన్ని కావాల్సిన అన్ని ఆలోచించి వేద సూక్తము, ఓకే, పురాణ సూక్తము, ఇలా మహర్షుల సూక్తము, జన సూక్తం, తాంత్రిక సూక్తం, రకరకాలు ఉంటాయి అన్నమాట పరిహారాలు. ఇవన్నీ తీసుకొని ఒక సిరీస్గా పెట్టుకొని చక్కగా వాళ్ళకి చేయడం జరిగింది. అంతటితో అయిపోయింది కదా. వాళ్ళు చూడండి ఎంత తెలివితేటలో ఎంత గొప్ప వాళ్ళు అంటే, నాకు ఇచ్చారు కదండి. ఆ తర్వాత ఈ మీనరాశి వాళ్ళందరికీ అలాంటి తరపున అవే పూజలు చేయించారండి. ఒకళ్ళు అలా చేశారు. అందుకని వీళ్ళు చూడండి, అందుకని 2 చేపలు, ఎందుకంటే అప్పటిదాకా తత్వం నాకు అర్థం కాలేదు. తిరిగి చదువుకుంటాను, 2 చేపలు పైకి ఒకటి కిందకి ఒకటి ఉంటుంది మీనరాశి అని. ఆ రియల్ లైఫ్లో ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు అర్థమైంది వీళ్ళంతా గొప్పవాళ్ళు అనేది. అమెరికాలో బిజినెస్లు చేస్తూ లాస్లో వచ్చారు. లాస్ వచ్చిన టైంలో మనం ఏమనుకుంటాం, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలనుకుంటాం, డబ్బులు పోతాను ఇంకెందుకు అనుకుంటాం. కానీ చూడండి వాళ్ళు ఎంత తెలివితేటలో డబ్బులు నాకు ఇచ్చి రీసెర్చ్ చేయించుకొని వాళ్ళు పూజలు చేయించుకున్నారు. ఆ తర్వాత నాకు మెసేజ్ పెట్టారు, వాళ్ళ పార్ట్నర్ ఎవరో ఇంకొకళ్ళు వచ్చారు, ఆ బాధల్లో నుంచి బయటపడిపోయారు. కావాల్సింది అదే కదండి పూజలు చేస్తే. బట్ వాళ్ళు ఇచ్చిన ఆ రీసెర్చ్, ఆ జ్ఞానం నేను చూడండి చాలా మందికి వాడాను నేను. తర్వాత చూపించుకున్న వాళ్ళందరికీ ఆ పుణ్యం వీళ్ళకే వస్తుంది. అదే అక్కడ ఒక ఫిష్ డౌన్గా ఉన్నా కానీ వాళ్ళ పైకి చూడగలిగే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇది ఇప్పుడే జరిగిందనమాట. ఈ 2024 అనే ఇన్సిడెంట్ జరిగింది నాకు 7-8 months బ్యాకే జరిగిందనమాట. మనం 12 రాశులు చేసుకుంటూ వస్తున్నాం అనుకోండి. మీరు కనుక గమనిస్తే ఒకటి చెప్తాను, ఈ రాశి వాళ్ళకి చెప్పే ముందు ఇందులో కూడా ఒక తమాషా ఉంటుంది, వెరీ యూనిక్ ఉంటుంది ఈ రాశి ఫలాల్లో. ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉంటుంది. పేరు బలం కనుక చూసుకుంటే దీ, దూషం, ఝా, దాదే, దో, చాచి అనే లెటర్స్ ఇందులో ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏం చెప్పారంటే, మీరు ఉదయం నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, అన్నీ చేసుకుంటాం. వీళ్ళకి చూడండి ఆదాయం 14, వ్యయం 11. ఆదాయం 14,
వ్యయం 11 అంటే ఏంటి, ఆదాయం చాలా ఎక్కువ. చాలా ఎక్కువగా ఉంది. చూడండి, రాజ్యపూజ్యం 7, అవమానం 2 రాజపూజ్యం కూడా బాగుంది, అవమానం కొంచెమే ఉంది. ఉంది. ఇలా అన్నిటిలో ఎక్కువ ఉన్న రాశి ఇది ఒకటే, గమనించారా? అవును, నిజమే. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 10 కాల్స్ వస్తే 2 కాల్స్ ఈ రాశి నుంచి వచ్చాయండి. ఎంత ఇబ్బందులు పడిపోయారంటే చాలా గ్రేట్ అండి అసలు. వీళ్ళు వేరే వాళ్ళు ప్యానిక్ అయిపోతారు, వేరే రాశి వాళ్ళు అయితే. వీళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ అండి, చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్. చాలామంది సొసైటీల దాకా వెళ్ళిపోయేసి, డైవర్సుల దాకా వెళ్ళిపోయేసి, కూలిపోయి బిజినెస్లన్నీ తట్టుకోలేకపోయారండి అసలు. ఇంకా వాళ్ళకి లాస్ట్ ఇయర్ అండి, ఇంకా వాళ్ళకి అంతర్దశలు అవి బాగున్న వాళ్ళు అయితే కొంచెం నిలబడి ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారండి. అందుకని చూడండి, ఈ సంవత్సరం చూడండి, వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11. ఇది ఆదాయం ఎక్కువ ఉంది, ఖర్చులు కూడా రాజ్యపూజ్యం, ఆ రాజ్యపూజ్యమే ఎక్కువ ఉంది. ఇలా మీరు ఉదయం గురించి గమనించుంటే ఇలా రెండిట్లోనూ పాజిటివ్గా ఉన్న ఏకైక రాశి ఇది ఒక్కటే. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటేనండి, ఆ టఫ్ పాయింట్స్ వాళ్ళ లైఫ్లో అనుభవించాల్సిన మోస్ట్ వరస్ట్ సిచ్యువేషన్స్ అనుకోండి, అంతా అయిపోయింది వాళ్ళకి. అది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ ఉంది. ఇప్పుడు మనకి ఉగాది నుంచి స్లోగా ఆ డీప్ క్రైసిస్ పాయింట్, ఇలా సైకిల్ తిరుగుతుంటుంది, డీప్ క్రైసిస్ పాయింట్ని టచ్ చేసి ఇంకా ప్రోగ్రెస్ సైడ్ స్టార్ట్ అయ్యింది. దీని మీనింగ్ అంటే అందుకని దీని యొక్క ప్రభావం వీళ్ళకి ఎలా ఉంటుందంటే, పర్టికులర్గా గోదావరి పుష్కరాల తర్వాత అంటే గురువు మారిన తర్వాత గోదావరి పుష్కరాలు వస్తాయి కదండి. ఈ పుష్కరాల టైం నుంచి వీళ్ళల్లో బ్యాడ్ టైం అంతా పోయేసి ఇంకా గురు ప్రభావం చేత పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవటం, కొత్తగా ప్రమోషన్లు రావటం, పిల్లలు పుట్టడం, వీళ్ళ మాటకు ఒక విలువ ఉండటం, ఒక కొత్త అవకాశాలు రావటం అంతా స్టార్ట్ అయిపోతుంది. అంటే వీళ్ళకి ప్రోగ్రెస్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. కానీ ఏళ్ళనాటి శని ఉంది మెయిన్ గా. కానీ ఆ డీప్ క్రైసిస్ లోంచి బయటకు వచ్చేసి ప్రోగ్రెస్ సైడ్ వెళ్ళిపోయే ఒక టైం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది అందుకనే అవి ఫిగర్లో మనకు అలా కనిపించింది అని చెప్పుకోవాలి. మనం డీటెయిల్స్ చూసుకున్నాం అనుకోండి, శని ఫస్ట్ హౌస్లో ఉన్నారు, గురువు 4 నుంచి 5వ స్థానానికి వెళ్తున్నారు. ఎప్పుడైతే గురువు 5వ స్థానానికి వెళ్ళారో మహాభాగ్య యోగం అంటారు. గురువు కేంద్ర స్థానాల్లో ఉంటే ధన ప్రకారంగా కానివ్వండి, రిలేషన్ కానివ్వండి, సంపదలు కానివ్వండి, జ్ఞానము, బుద్ధి విక్షలత, పుత్రులకు పుత్ర సంతానము, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, ఇలా రకరకాల అన్నీ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే భాగ్యం అంటే అదే కదా. తర్వాత వీళ్ళకి రాహు 12వ స్థానంలో ఉన్నారంటే ఫారిన్లో ఉన్న వాళ్ళకి అంతా కలిసి వస్తుంది. 6వ ఇంట్లో కేతు ఉండటం వల్ల మనీ కూడా విపరీతంగా వస్తుంది, బాగుంటుంది. చూడండి, ఒక్క ప్లానెట్ కనుక మారిపోతే లైఫ్ అంతా మారిపోతుందండి. ఒక్క ప్లానెట్ సరిగా లేకపోతే లైఫ్ అంతా తలకిందులు అయిపోతుంది. చూడండి, గురువు వీళ్ళ లైఫ్లో ఎంత మ్యాజిక్ చేస్తున్నాడు అనమాట. వీళ్ళకి ఫస్ట్ హౌస్లో శని ఉంటే ఏం జరుగుతుంది, ఇది కొంచెం చాలామంది ఆలోచించుకోవాలి. తేజో హాని, మొహంలో కళపోయినట్లు ఉంటుంది. చాలామందిని మొహం చూడంగానే చెప్పేస్తాను నేను, వాళ్ళ మొహంలో కళ ఉండదు, ఏదో ఉన్నాము, ఏదో టెన్షను, ఫోకస్ ఉండదు అనమాట. రెండోది మతి భ్రంశం, మైండ్ అటు ఇటు ఆలోచిస్తూ ఉంటారు. ఇది చేద్దామా, అది చేద్దామా, ఏది చేద్దామంటే అది ముందుకెట్టి వెళ్తుందో వెనక్కి వెళ్తుందో, అన్ని ఆటంకాలు చిరంకాలు, అది భయం బయట పెట్టలేరు, లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇది మతి భ్రంశం అనమాట. ఎక్కువగా ఉంటుందండి బంధువైరం, స్వజన ద్వేష, ఓకే, వ్యసనం అంటే బంధువులతో గొడవలు అవుతూ ఉంటుంది. దీంతోపాటు స్వజనం ద్వేషం, వాళ్ళ బంధువులు వీళ్ళు అన్న మాటలన్నీ అంటూ ఉంటారు. రిలేటివ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళతోనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కాదు. ఫస్ట్ పాయింట్ వాళ్ళే కదా, మంచికి చెడుకు వాళ్ళే. బయట వాళ్ళు అంటే అది ఓకే అనుకోండి, బట్ దట్ ఈస్ అ బ్యూటీ అండి. ఇప్పుడు శుభకార్యం చేస్తే ఫస్ట్ వాళ్ళనే కదా పిలిచేది, మనలో ఏదైనా లోపం ఉన్నా ఫస్ట్ వాడినేది కూడా వాళ్ళే అంతే. అందుకని మనకి మహాభారతంలో ఏం చెప్తారంటే, ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత రిలేటివ్స్ అన్నారు, తర్వాత ఫ్రెండ్స్ అన్నారు. మనం రిలేటివ్స్ హేట్ చేస్తుంటాం కాబట్టి నువ్వు పక్కన వేసి ఫ్రెండ్స్ అమ్మడి తిరుగుతుంటాం. రేపు చెడు అయితే వీళ్ళు ఎవరు ఉంటారు, ఈ క్లాస్ మారిపోతే ఎక్కడ ఉంటారు, ఈ కంపెనీ మారిపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. అంతే కదా. కొంతమంది క్లోజ్డ్ ఉంటారు, అందరు కాదు కదా. తర్వాత వీళ్ళకి ఎందుకని శని ఏమవుతుందంటే, బ్రదర్స్ నుంచి సిస్టర్స్ నుంచి హెల్ప్ వస్తుంది, కానీ డబ్బు విషయంలో స్లోగా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ విషయంలో కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని వీళ్ళ యొక్క శని ప్రభావం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 స్టెప్లు వెనక్కి తీసుకొని చక్కగా తిన్నామా, ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా, టీవీ చూసుకున్నామా అన్నట్లుంటే బెటర్. ఈ టైంలో ఎక్స్పెరిమెంట్లు చేసుకొని వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, రకరకాల బిజినెస్లోని మనం కూడా పెడదామని పెడితే గోయిందే. అంటే ఆదాయం 14 ఉంది, ఏళ్ళనాటి శని ఉండడం వల్ల వచ్చే డబ్బు స్లోగా వస్తుంది. శని వాళ్ళకి ఫస్ట్ డిసిప్లిన్, వీళ్ళు డిసిప్లిన్ ఉన్నారా లేదా, ఉదయం లెగుస్తున్నారా లేదా, చక్కగా ఉంటున్నారా లేదా చూస్తాడు. చూసి రెండోది అవకాశం ఇస్తాడు వర్క్ చేయడానికి, హార్డ్ వర్క్ చేయడానికి. హార్డ్ వర్క్ చేయాలన్నమాట. ఆ తర్వాత హార్డ్ వర్క్ చేస్తున్నాడు కదా అంతటి ఊరుకోడు, రేపు ప్రతిరోజు చేస్తున్నాడు అలా చూస్తుంటాడు.
ఇది కూడా ఉందా మళ్ళీ? ప్రతిరోజు చూస్తున్నా లేదు సార్. ఆ, ఓకే పర్లా. 100 రోజులు కదా టార్గెట్, మళ్ళీ ఏ టైంకి 100 రోజులు కదా టార్గెట్, 100 రోజులు లాస్ట్ మినిట్ కూడా చూస్తాడు ఆయన. ఆహా, 1 మినిట్ లేట్ అయినా కానీ అవర్ మళ్ళీ పెంచుకుంటా పోతాడు. డిసిప్లిన్ లేకపోతే ఇవ్వడు అసలు. అప్పుడు లాస్ట్లో ఆయన విసిరేసి వెళ్ళిపోతాడు అనమాట. అందుకని శని పీడ అంటారు, ఓకే, కొట్టుకొని పీడిస్తూ ఉంటారు కాబట్టి శని పీడ అంటారు. ఆహా, అందుకని వేరే కొన్ని గ్రహాలు అనుకోండి అదంతా ఏముండదు, నీకు యోగం ఉందా శుభ్రంగా కూర్చో ఎంజాయ్ చేసుకో వెళ్ళిపో, ఈ అంతా ఎంజాయ్. బట్ శని స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటారు కాబట్టి అందుకని ఈయనకి స్లో కాబట్టి ప్రతి ఫేజ్లో అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన శని నిదానం, ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటూ అప్పుడు లాస్ట్లో రిజల్ట్ వస్తాడు. మిగతా వాళ్ళు అలా కాదు, వచ్చావో తీసుకో ఎంజాయ్ చేసుకో అన్నట్లు ఉంటారు. కానీ వీళ్ళకి ఈ అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ గురువు చూసుకుంటే ప్రస్తుతానికి గురువు వీళ్ళకి మంచి పొజిషన్లో లేరు, కానీ ఎప్పుడైతే వీళ్ళకి గురువు మారుతూ ఉన్నారో మంచి అద్భుతాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. గురువు వీళ్ళకి 5వ ఇంట్లో రాగానే మహాభాగ్య యోగం అంటారు. అంటే ఏంటి, అర్ధలాభం, ధనం వస్తుంది, ఐశ్వర్యం అంటే ధనంతో పాటు ఇంకా ఉంటాయి కదండి, ఐశ్వర్యం అంతా వస్తుంది. స్వకర్మరతి హర్షితం అంటే వాళ్ళు కనుక వాళ్ళ ఏదైనా మంచి మంచి పనులు చేస్తూ ఉంటే అందులో అందరూ అప్రిషియేట్ చేస్తారు. పాపం వాళ్ళకి ఇప్పటిదాకా అందరిని అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు, ఇప్పుడు ఇంకా అప్రిషియేట్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. సదా స్వజన సౌఖ్యం, బంధువులు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేసి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. గురువు ఎప్పుడు మారుతున్నాడు గురువు గారు? తొందరగా మారాలి కదా వీళ్ళకి, అందుకని జూన్ 1 మారుతున్నారు. పుష్కరాల టైంకి June 2 మారుతూ ఉన్నారు. ఇంకా 3-4 months వీళ్ళు కొంచెం వెయిట్ చేయాలి. అంతే. రాహు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటం తోటి సర్వకార్య విఘ్నం అని చెప్పారు. ఏదైనా పని చేస్తే ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుందన్నమాట. ధననాశనం, ధనాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. అయితే ఫారిన్లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి, ఫారిన్లో MNC కంపెనీలు చేసే వాళ్ళకి కలిసి వస్తుంది. ఓకే, రాహు మంచి చేస్తూ ఉంటారని గమనించుకోవాలి. సో ఈ ప్రకారంగా ఎక్కడ చూసుకునే వాళ్ళకి బాగుంది కాబట్టి రాజ్య లాభము, కొత్తగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ధన వృద్ధి ఖచ్చితంగా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే సుఖం చాలా చక్కగా ఉంటుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ప్రతిదీ వీళ్ళకి వచ్చే ఏడు 100% బాగుంటుంది అంతే. సో ఇది వీళ్ళకి ఒక ప్రోగ్రెస్ ట్రాక్ వీళ్ళకి స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా గురువుగారు. మళ్ళీ వీళ్ళకి లక్ కలిసి రావాలి అన్నా, అన్ని గ్రహాలు వీళ్ళు అనుకున్నట్టు అనుకూలంగా ఉండాలి అన్న ఏదైనా పరిహారం ఉంటుంది అంటారా? వీళ్ళకి ఫస్ట్ అండ్ బెస్ట్ అండ్ సింపుల్ అండ్ ఎవర్ లాస్టింగ్, ఓకే అవన్నీ ఇంగ్లీష్ పదాలు, చిన్నగా ఉండి చక్కగా మంచి రిజల్ట్ ఉండి ఆ రిజల్ట్ కూడా పర్మనెంట్గా స్థిరంగా ఉండడానికి ఒక చిన్న మంత్రం ఉందండి, చాలా పవర్ఫుల్ అది. ఎందుకంటే అది శని పిప్పలాద స్తోత్రం అంటారు. ఇది శని భగవానుడు ఆయనంతా ఆయనే ఇచ్చడిది. ఇది నా మంత్రం, మీరు చదువుకోండి. ఓకే, ఈ మంత్రాన్ని ఎవరైతే సూర్యోదయం సూర్యాస్తమయం టైం చదువుతారో కొంతకాలం చదువుకుంటూ పోతే శని బాధలు వీళ్ళకి ఎప్పటికీ లైఫ్లో రావు. ఇదొకటి గమనించుకోవాలి. రెండోది హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకుంటూ ఉండాలి, లేదంటే హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. శనికి తైలాభిషేకం రెగ్యులర్గా చేయించుకోవాలి. ఇవన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు. అంతవరకు ఏదైతే తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఈ ఇంట్లో ఈ రాశితో సింహరాశి వాళ్ళు ఉన్నా, ఈ రాశితో ధనుసు రాశి వాళ్ళు ఉన్నా, ఈ రాశితో కుంభ లేదా మేషరాశి వాళ్ళు ఉంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే రిలేషన్షిప్లోనా భార్యాభర్తలు కానివ్వండి, ఇంకొకళ్ళు కానీ. నాకు తెలిసిన ఒక జంట ఉన్నారు, వాళ్ళు అమెరికాలో ఉంటారు. అంటే తల్లిగా కానీ భర్తగా కానీ అన్న తమ్ముడు ఎవరన్నా కానీ ఒక ఇంట్లో ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు ఒక కపుల్ వచ్చారు, లేడీ ఆమె వచ్చింది, వాళ్ళది లవ్ మ్యారేజ్ 2-3 years. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కూడా పుట్టేశారు. తర్వాత ఈ టైంలో ఆల్మోస్ట్ వాళ్ళు డైవర్స్ తగిలిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ లీగల్ నోటీస్ కూడా సర్వ్ చేసేసుకుని అక్కడ దాకా వెళ్ళిపోయారు. ఎవరో నా వీడియో చూసేసి ఫార్వర్డ్ చేసి వచ్చి చూశారు. చూస్తే ఏమేం జరిగిందంటే వాళ్ళదేమో మీనరాశి హస్బెండ్ది, ఏమోదేమో కుంభరాశి. ఇంకా చూడండి అక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఒక్క శనిని భరాయించడమే కష్టం. భార్య భర్త ఎవరో ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు భరాయించుకోగలుగుతారు. ఇద్దరుకుంటే ఆయన భరాయించడం ఏమైనా భరాయించలేరు. ఆర్గ్యుమెంట్లు అయిపోయి అదైపోయి గొడవలు అయిపోయి లీగల్ నోటీసులు సర్వీస్ చేసుకొని వచ్చేసారు. అది వాళ్ళు ఉండేది అమెరికాలో, పెళ్ళైంది ఇక్కడ కాబట్టి ఇక్కడ లాయర్లు అయితే బెటర్ అని మళ్ళీ ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చినప్పుడు కలిసారు, ఆమె లేడీ కలిసింది. ఇది అని చెప్పేసి చాలాసేపు చెప్పాను, పేషెన్సీగా ఉండండి, సింపతి ఫర్ యువర్ హస్బెండ్, అలానే మీ హస్బెండ్ కూడా మీకు సింపతి ఇవ్వండి. మీరేమనుకుంటున్నారంటే హస్బెండ్ మీద మీరు కంప్లైంట్ వేస్తున్నారు, ఆయన మీ మీద కంప్లైంట్ వేస్తున్నారు. బట్ దీని వెనక ఒక మాస్టర్ ఉన్నాడు, శని భగవానుడు మాస్టర్ ఉన్నాడు, ఆయన మీ ఇద్దరి చేత ఆడుకుంటూ ఉన్నారు. ఈ విషయం గమనించుకొని నవ్వుకుంటా హ్యాపీగా ఉండండి, ఏం పనులు చేయొద్దని ఇవి చెప్పడం జరిగింది. అట్లానే పాపం ఆమె అర్థం చేసుకొని వాళ్ళ హస్బెండ్ చేత కూడా ఫోన్ చేయించింది. నేను నా మాట నమ్మకపోతే గూగుల్ చేసుకోండి, ఇది అన్నీ వాళ్ళకి లిటరేచర్ అంతా ఇచ్చి
వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎవిడెన్స్ ఉండాలి సాఫ్ట్వేర్ వాళ్ళకి, లేకుంటే మనం ఎంత చెప్పినా వినరు. ఆ స్క్రీన్ మీద చూస్తే వాళ్ళకి ఆనందం. అందుకని స్క్రీన్ మీద ఇలా చూసేసుకోండి అని లిటరేచర్ అంతా ఇచ్చి అలా చేస్తే ఆమె పాపం మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది. మళ్ళీ మొన్న ఎప్పుడో మెసేజ్ పెట్టింది, థ్యాంక్ యూ ఫర్ యువర్ కౌన్సిలింగ్ అండ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి. సో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను. కానీ ఈ రాశి వాళ్ళకి సో ఇప్పుడు ఈ సంఘటన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను గురుగారు, మళ్ళీ ఈ రాశి వారు ఏ రాశి వారిని మ్యారేజ్ చేసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు వచ్చేటివంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి. అది వీడియోలు ఎంత చాలా పెరిగిపోవచ్చు, బట్ యూజువల్గా ఆపోజిట్ రాశి వాళ్ళని పెంచుకుంటారండి. మనకేం చెప్తారంటే షష్టాష్టకాలు అంటారు. అంటే ఈ రాశి వాళ్ళది మీన రాశి వాళ్ళు చూసుకుంటే సింహరాశి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని చెప్తారు. తర్వాత ఈ రాశి వాళ్ళు ఎక్కువగా తులారాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోకూడదు అని చెప్తారు. ఎందుకంటే షష్టాష్టకాలు అంటారు ఈ రాశి వాళ్ళు చేసుకోండి. అంతేకాకుండా ద్వాదశ అని కూడా చెప్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని చేసుకున్నా కానీ, లేదంటే ఈ రాశి వాళ్ళు కుంభరాశిని వాళ్ళని చేసుకున్నా కానీ ప్రాబ్లం అవుతుంది అంటారు. చూడండి, ఇది కూడా ఒక ప్రాబ్లం. మీరు అడిగిన క్వశ్చన్ నాకు వచ్చి కలిసిన వాళ్ళు అమెరికా నుంచి వచ్చి అని చెప్పాను కదండి, వాళ్ళదేమో మీనరాశి, ఏమేదేమో కుంభరాశి. 2-12 ఉన్నా కానీ ఇదే గొడవ. ఏలినాడు శని వస్తే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, పక్కన రాశులు కాబట్టి. అదే దూరంగా ఎక్కడో ఉందనుకో ఇంకో రాశి, వాళ్ళని చేసుకుంటే వీళ్ళు వచ్చేటప్పటికి టైం పోతుందని అలా మన మహర్షులు పెట్టారనమాట. ఇంకా ఇది లైవ్ ఎగ్జాంపుల్, ఇది క్లాసికల్ లైవ్ ఎగ్జాంపుల్. ఏలినాడు శనిలో ఎలా ఏలినాడు శని భగవంతుడు టెస్ట్లో పెడతాడనేది లాస్ట్ ఇయర్ అంతా ఈ 2025 సంవత్సరంలో 10 కాల్స్ వస్తే 2 కాల్స్ ఖచ్చితంగా ఉంటుంది. అది నాకు సపోర్ట్ కూడా బాగా చేశారు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా బాగుండాలని. అందులోనూ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇందులో ఈ రాశిలో మీకు చెప్తానండి. అది ఏంటంటే అది ఎక్కడో మిస్ అయిపోయింది. బట్ ఓవరాల్గా నేనైతే చాలా హ్యాపీ పర్సనల్గా. వీళ్ళు ఒక ప్రోగ్రెసివ్ ట్రాక్లోకి వెళ్తూ ఉంటే ధనం వైజ్ కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి, ప్రమోషన్ వైజ్ కానివ్వండి, అందరూ అప్రిషియేషన్ చేస్తూ ఉంటే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. తప్పకుండా గురుగారు, ఉగాది నుంచి మీనరాశి వారి జాతకం ఏ విధంగా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి.